హలో గైస్, వెల్కమ్ టు డల్ లేక్ శ్రీనగర్. సో ఈరోజు నేను ఆల్మోస్ట్ డల్ లేక్ వరకు రీచ్ అయ్యాను. శ్రీనగర్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసాను. సో ఇక్కడ నేను ఉండబోయే స్టే ఇక్కడ అనేది మీకు చూపిస్తాను, నాతో పాటు చూపిస్తాను. ఒక అన్న ద్వారా నాకు ఈ హౌస్ బోట్ దొరికింది. సో అన్న వచ్చేసి జహాంగీర్ భాయ్. जहांगीर भाई, वेलकम टू कश्मीर। कैसे हो भाई? हाँ ठीक हूँ सर, आप कैसे हो? आप एक बार मेरे हैदराबाद के लोगों को हाय बोल दो. हेलो, गुड इवनिंग, हाउ आर यू एवरीवन, वेलकम टू कश्मीर। सो अभी आपके कितने सारे बोट्स हैं यहाँ पे? आई हैव 7-8 बोट्स। 7 to 8 बोट्स. हाँ, हाउस बोट है हमारा। हाउस बोट्स और होटल. होटल है, हाँ Okay. 2 होटल है हमारा। ఓకే. సో యాక్చువల్గా జహాంగీర్ భాయ్ గురించి నేను చెప్పాలి. యాక్చువల్గా ఒక వీడియో చూడడం జరిగింది యూట్యూబ్లో. సో తను మాట్లాడే పద్ధతి నాకు నచ్చింది. एक्चुअली आप बात करे सो जो अंदाज है वो मेरे को पसंद आया, इसलिए मैं बोल रहा हूँ कि आप सिर्फ आपके लिए मैं आया. सही सही। बाकी तो बहुत सारे मिल जाते हैं यहाँ पे लोकेशन आएगा यहाँ तो बहुत मैं तो यूट्यूब में बहुत सारे देखा. सही सही। तो జహాంగీర్ భాయ్ వ్యక్తిత్వం నచ్చి నేను ఇక్కడ రావడం జరిగింది. సో మనకు ఈ కాటేజ్ అనేది, మనకు ఈ హౌస్ బోట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఇన్ పాసిబుల్ ఉంటే రేపు వేరే బోట్ కూడా అలాట్ చేస్తున్నాయి. 7 ఇట్లా బోట్స్ కూడా ఉన్నాయి, షికారా రైడ్స్ అట్లా ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి ఎవరైనా కూడా, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది, మీరు కాశ్మీర్ విజిట్ చేద్దాం అనుకుంటున్నా మాత్రం డెఫినెట్గా నేను జహాంగీర్ భాయ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డెఫినెట్గా మీరు కాంటాక్ట్ చేయండి. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో మీకు అలాట్ చేస్తారు అండ్ మంచిగా టేక్ కేర్ తీసుకుంటారు. సో జహాంగీర్ భాయ్ एक बार आपके साथ जो बार हाउस बोट टूर करेंगे. आइए सर प्लीज़। ये यहाँ पे डाइनिंग रूम हो गया है, यहाँ पे आप बैठ सकते हैं। ये डाइनिंग रूम है पूरा. ये सिटिंग रूम है, यहाँ पे खाना वाना आप खा सकते हो। సో ఇక్కడ ఫుడ్ తినచ్చు అంటున్నారు. సో డైనింగ్ రూమ్ ఇదంతా ఇది గెస్ట్ కూర్చోడానికి. ఓకే. సో ఇంత ఒక చిన్న బాల్కనీ లాన్ లాగా ఇట్లా వెళ్ళిపోవచ్చు. కర్టెన్స్ ఇస్తే మనకు కొంచెం వ్యూ కనిపిస్తుంది. दिस इज अ रूम। ये बेडरूम है. ఇది బెడ్రూమ్. भैया अभी इसमें जहांगीर भाई इसमें अब कितने रूम्स है? इसमें 2 रूम्स है। 2 रूम्स है. हाँ। ओके. सो जनरली ये प्राइजेस जो है ना सीजन के हिसाब से चेंज होते रहते हैं. सीजन में हाई है थोड़ा। सीजन में हाई है. सीजन कौन से मंथ से कौन से मंथ तक रहता? मार्च, अप्रैल, मई, जून, जुलाई। ओहो, 4 months. हाँ, 4 months हाई रहते. हाँ, ओके. high रहता है। अगर कोई इनकेस डायरेक्टली पूरा पैकेज बात करना चाह रहे, हाँ। अगर फिरने का है ट्रैवल, उसको हम मतलब गाड़ी देगा, हाउस बोट देगा, होटल पूरा आप ही देगा, अरेंज पूरा- करते? पूरा हाँ, Okay. गुलमर्ग, पहलगाम, सोनमर्ग पूरा प्रोवाइड ओके. तो टेंशन लेने की जरूरत नहीं है वो लोगों टेंशन लेने को. की फैमिली कोई के साथ आ जरूरत गया तो. नहीं, आराम से आ जाओ फैमिली Okay. के साथ। बाकी मेरा नंबर है 8899385269, माय व्हाट्सएप नंबर एंड माय लोकल नंबर। ఓకే. సో జహాంగీర్ భాయ్ ఏమంటున్నారంటే, మీరు ఏదైనా అంటే లైక్ అన్నీ కూడా ప్యాకేజ్ మాట్లాడుకోవచ్చు. లైక్ ట్రావెలింగ్ కానీ, ఇక్కడ జమ్మూ నుంచి వెహికల్ ట్రావెలింగ్ కానీ, హోటల్ కానీ, స్టే కానీ, షికారా రైడ్ కానీ, సో ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ కానీ, ఇవన్నీ కూడా తిప్పి చూపిస్తారు. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాక మళ్ళీ ఫ్రస్ట్రేషన్ అవ్వడం ఇవన్నీ ఎందుకు. సో బెటర్ ఏంటంటే జహాంగీర్ భాయ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, आंध्र प्रदेश 2 स्टेट्स के जो भी आते, अगर मेरे तरफ से जो भी आए हाँ हाँ, तो उन लोगों के लिए स्पेशल थोड़ा डिस्काउंट दे दीजिए. दीजिए। సో గైస్, జహాంగీర్ భాయ్ మన కోసం చాయ్ కూడా తీసుకొచ్చారు. ये क्या बोलते, नॉर्मल चाय, Okay. मिल्क चाय। मिल्क चाय. ओके. ये कावा का क्या है? कावा कहवा टुमारो आई विल शो यू। टुमारो. ओके. हाथ गरम ओके. ये किस लिए है? ये ठंड लगता है ना, हाथ गरम होता है। చలికి హ్యాండ్స్ మొత్తం షివరింగ్ అవుతాయి కదా, చలికి హ్యాండ్స్ మొత్తం షివరింగ్ అవుతాయి కదా. సో बोलते हैं कांगड़ी, కాంగ్డి. సో దీన్ని కాంగ్డి అంటారు. पहले डालता है। దీంట్లో బొగ్గు వేస్తారు. సో ఇది పట్టుకుంటే ఏంటంటే కొంచెం చేతులలో ఏంటంటే వేడి అనిపిస్తుంది అన్నట్టు, లేకుంటే చేతులు మొత్తం ఐస్ లాగా ఇట్లా గడ్డగట్టిపోతుంది అన్నట్టు. సో మన కోసం జహాంగీర్ భాయ్ టీ ఇచ్చారు. वेलकम। థ్యాంక్ యూ జహాంగీర్ భాయ్. వెల్కమ్ టీ కూడా మన కోసం. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ జర్నీ అని చెప్పాను కదా, అది ఇండియాస్లోనే మోస్ట్ లవబుల్ ట్రైన్ జర్నీ. ఎందుకంటారంటే ఒకటేమో అఫోర్డబుల్ ట్రావెలింగ్ ఉంటుంది, అంటే జస్ట్ 20 రూపీస్లో అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు. అంటే లైక్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్స్ అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే లోకల్ ట్రైనే. కానీ మ్యాటర్ ఏంటంటే మీకు స్నోఫాల్ ఉన్నప్పుడు ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా స్నో ప్యాక్ అయిపోతుంది. హౌసెస్ మీద కానీ
ట్రాక్స్ మీద కానీ మొత్తం స్నో ఉంటుంది అన్నట్టు చుట్టుపక్కల. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం కారణంగా స్నో లేదు. అండ్ స్నో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చింది, అంటే మార్చ్ దగ్గరలో వచ్చింది కాబట్టి ఒక 3-4 డేస్ నుంచి, ఒక 1 వీక్ నుంచి బాగా ఎండలు కొట్టినాయట. అంటే 1 వీక్ నుంచి బాగా ఎండలు ఉండేయట ఇక్కడ. సో అందుకోసమే స్నో అనేది తగ్గిపోయింది. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నా ఆ ట్రైన్ జర్నీ, బట్ అది చూడలేకపోయినా, నో ప్రాబ్లం. కానీ నాకు ఏంటంటే ట్రైన్ జర్నీ కన్నా ముందు జర్నీ అయితే ఉందో ఆ జర్నీ చాలా మంచిగా అనిపించింది నాకు. ఫస్ట్ వ్లాగ్, మీరు కాశ్మీర్ సిరీస్ ఫస్ట్ వ్లాగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది అది ఎంత చాలా బాగుండేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ట్రైన్లో ఇప్పుడు ఏదైతే ట్రైన్ ఉందో బనిహాల్ నుంచి శ్రీనగర్ వరకు, ఆ ట్రైన్లో అఫోర్డబుల్ అమౌంట్ ఉంటుంది ట్రావెల్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల ఏంటంటే హీటర్ ఫెసిలిటీ ఉంటుంది. జనరల్గా ఏ ట్రైన్స్లో అట్లా ఉండదు, కానీ ఇక్కడ హీటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో బయట చాలా చల్లగా ఉంటుంది కాబట్టి లోపల ఏంటంటే కంప్లీట్గా వేడిగా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయి, ఇల్లులు కానీ అండ్ వేరే వేరే అంటే గ్రీనరీ కానీ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మూవీస్లో చూడడం జరిగింది కానీ ఇప్పటిదాకా లైవ్లో చూడలేదు, బట్ ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్గా నేను డల్ లేక్ వచ్చేసాను. డల్ లేక్లో ఇప్పుడు నేను ఒక హౌస్ బోట్లో ఉండడం జరిగింది. ఇక్కడ నాకు అఫోర్డబుల్గా పడ్డది, ఎందుకంటే నాకు నేను జహాంగీర్ భాయ్తో ఆల్రెడీ నేను మాట్లాడాను, ఒక 15-20 డేస్ ముందే మాట్లాడుకున్నాను. ఆయనతో కొంచెం క్లోజ్ ఫ్రెండ్షిప్ చేశాను, నా గురించి నా పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పాను, వాట్ ఈజ్ ఐఎమ్ అని చెప్పేసి. సో నా ప్రొఫైల్ చూడంగానే మ్యాక్సిమం అందరూ ఓకే వేసేస్తారు ఎవరైనా కూడా. సో అన్న నా ప్రొఫైల్ చూడంగానే ఓకే నన్ను ఎట్లా రావాలి నా దగ్గరికి అంటే నేను డైరెక్ట్ అన్న దగ్గరికి వచ్చేసాను. నాకు బేసికల్గా ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలి, ఎంత మంచిగా కాదు కంఫర్టబుల్గా ఉండాలి. ఇక కంఫర్టబుల్గా ఉంది, నాకు నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఆ రూమ్ తీసుకున్నాం, దాని తర్వాత మళ్ళీ ఈ రూమ్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉన్నది చిన్నది, ఇక్కడ చూడండి ఇవన్నీ హౌస్ బోట్స్, అదంతా వ్యూ అన్నట్టు. సో ఇదంతా హౌస్ బోట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇదంతా ఏంటంటే హౌస్ బోట్, ఇది ఏదో హోటల్ కాదు ఇది. సో ఇక్కడ బెడ్ ఉంది, బెడ్కి ఏంటంటే ఇది హీటర్, ఇది హీట్ బ్లాంకెట్ అన్నట్టు, దీనికి వైర్ వస్తుంది, ఇది కంప్లీట్గా లోపల నుంచి హీట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఇంకొకటి ఏంటంటే మనకు వాష్రూమ్ కూడా చూపించేస్తాను, చాలా నీట్గా అండ్ బాగుంటుంది. సో బాత్ టబ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదన్నమాట. సో ఇక్కడ చిన్న ఇది కొంచెం యాంటిక్ పీస్ లాగా ఉంది, మొత్తానికైతే నాకు నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది. సో అఫోర్డబుల్ అమౌంట్ అయితే నాకు కష్టపడి ఇక్కడ దాకా ఒక లైక్ అయినా చెయ్యండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా కాశ్మీర్ సిరీస్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. अच्छा ठीक है. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వనక్కం ఆదాబ్, వెల్కమ్ టు మై బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ప్రజెంట్ అయితే నేను డల్ లేక్ దగ్గర ఉన్నా, చూడొచ్చు మీరు వెనకాల బోట్స్, ఇవన్నీ బోట్సే. సో లేట్ నైట్ అయిపోయింది, అంటే ఈవినింగ్ అవుతుంది కాబట్టి అన్ని బోట్స్ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాయి. రేపు చూద్దాము, రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో వ్యూ మీకు చూపిస్తాను. ఎన్ని బోట్స్ వెళ్తాయి, ఎన్ని బోట్స్ ట్రావెలింగ్కి వెళ్తాయి అనేసి చూద్దాం. హలో. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే కింద అంతా ఇవన్నీ బోట్స్ చూడండి, డిఫరెంట్ కలర్స్ బోట్స్ ఉన్నాయి. షేఖరే కాదా. సో జనరల్గా దీన్ని షికారా రైడ్ అంటారు, ఇవన్నీ షికారా రైడ్స్. డిఫరెంట్ కలర్ బోట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సన్ రైజ్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం కలర్ ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ ఎఫెక్ట్తో బోట్స్ కూడా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సో ప్రైజింగ్ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క బోట్కి ఒక్కొక్కలాగా ప్రైజింగ్ ఉంటుంది అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారనమాట. నేను ఎంతకు వెళ్తాను అనేది నేను చెప్తాను. ఇటువంటి బోట్ వెళ్తుంది చూడండి.
సో అది అన్నమాట. ఇప్పుడు మనం శ్రీనగర్లోని మెయిన్ సెంటర్కి వెళ్తాము, లాల్ చౌక్. అక్కడికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటిది అనేది. నాకు కూడా తెలియదు కాబట్టి, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి, సో వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. హలో గాయస్, వెల్కమ్ టు డల్ లేక్. మనం డల్ లేక్ ఫ్రంట్ సైడ్ ఉన్నాము. సో నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం అన్ని బోట్స్, హౌస్ బోట్ కూడా ఉంది. అప్రాక్సిమేట్గా 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది హౌస్ బోట్ వన్ నైట్కి. అంటే డిపెండింగ్ అపాన్ సీజన్ని బట్టి కాస్టింగ్ ఉంటుంది అన్నట్టు. సో నైట్ రైడ్ కూడా చేయొచ్చు దీంట్లో. సో మనమైతే ఇది మొత్తం డల్ లేక్. మనమైతే డల్ లేక్ ముందులో ఉన్నాం. ఇక్కడ ఘాట్ నెంబర్ 2 ఉంది చూడండి. మనమైతే ఘాట్ నెంబర్ 2లో ఉన్నాము. అండ్ ఘాట్ నెంబర్ 1, 2, 3, 4 వరకు ఉన్నది. అండ్ చాలా పెద్దది డల్ లేక్ అనేది. సో మనం చూద్దాము డల్ లేక్ కొంచెం ముందు కూడా వాక్ చేసుకుంటూ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటిది అనేది. సో అంతకన్నా ముందు మనం ఇక్కడ వెజ్ పంజాబీ హట్టి అని ఉంది. సో దీనిలో తిందాం అనుకుంటున్నా ఏమన్నా, ఎందుకంటే ఆకలి వేస్తుంది. మార్నింగ్ ఇప్పుడు దాకా తినలేదు. సో లెట్స్ గో. ఆజా గైస్, హెవీ స్నోఫాల్ ఉంది. నేను యాక్చువల్గా గుల్మార్గ్ వెళ్ళాము, బట్ గుల్మార్గ్లో కూడా హెవీ స్నోఫాల్ ఉంది. ఇక్కడ శ్రీనగర్లో పడదు కావచ్చు అనుకున్నాం, కానీ శ్రీనగర్లో కూడా చాలా హెవీ స్నోఫాల్ ఉంది. మీకు చూపిస్తారండి. సో ఇది మన హౌస్ బోట్ బయట నుంచి చూడండి. ఇది చూడండి, ఇది మొత్తం జామ్ అయిపోయింది. ఇదంతా వైట్ చూడండి, ఇదంతా స్నో. ఈ బోట్స్ మీద కూడా చూడండి ఒకసారి, ఇంత బోట్స్ మీద కూడా స్నో. कम हो जाना जी नहीं चलो आ जाओ गाइस. చూడండి వెహికల్స్ మీద స్నో ఎట్లా వస్తుంది చూడండి. వెహికల్స్ మీద గైస్ ఇదంతా డల్ లేక్. బోట్స్ ఉన్నాయి చూడండి, బోట్స్ పై మొత్తం స్నోయే. సో గాయస్, జనరల్గా అయితే శ్రీనగర్లో స్నో పడదు, చాలా ఎక్కువగా ఉంటేనే స్నో పడుతుంది. సో అలాంటిది ఇక్కడ కూడా స్నో పడుతుంది. అదో సో గైస్, నా బ్యాక్ సైడ్ చూడండి, బోట్స్ మీద మొత్తం స్నో. సో మార్నింగ్ చూసాం కదా, అది ఈవినింగ్ వరకు ఇట్లా స్నో అయిపోయింది. స్నోఫాల్ ఇంకా నడుస్తుంది, కొంచెం లైట్గా తగ్గింది ఇప్పుడే. ఓకే గైస్, మనమైతే డల్ లేక్ దగ్గర బోట్స్ ఎక్కిస్తారు కదా ప్యాసింజర్స్ని, కస్టమర్స్ని. సో మనమైతే అక్కడే ఉన్నాం ఎగ్జాక్ట్లీ. మీరు చూడొచ్చు, మొత్తం బోట్స్ పైన మొత్తం స్నో ఉంది, అంతా క్లియర్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇందాక హెవీ స్నో పడ్డది, ఇప్పుడు కూడా ఇంకా కొంచెం లైట్గా స్నో ఉంది. సో ఇది వుడెన్ వాక్వే చూడండి, ఇదంతా మొత్తం స్నో. చూడండి, ఇదంతా స్నో. సో మనమైతే ఒకసారి బోట్ దగ్గర వరకు వెళ్దాం ఒకసారి. సో ఇవి నా బ్యాక్గ్రౌండ్ అయితే బోట్స్ అయితే ఇవి. సో మనం ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ చేసేద్దాము. ఇంకేమైనా ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి నలుగురికి. ఇంకా నాకు కొంచెం బూస్టింగ్ ఇస్తే ఇంకా కొంచెం మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. సో
థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, గౌ స్టూడియో, బాయ్. గైస్ బోట్స్ చూడండి, చాలా బాగుంటాయి ఇక్కడ షికారా బోట్స్. సో పైన అంతా స్నో పడ్డది, క్లీన్ చేసుకుంటారు కొంతమంది. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ క్లీన్ చేసుకోలేదు. ఇక్కడికి జనరల్గా ఏంటంటే పబ్లిక్ వచ్చేసి ఇక్కడ నుంచి షికారా చేస్తారు. ఇదంతా రౌండ్గా ఉంటుంది యాక్చువల్గా లేక్, చాలా పెద్దది. ఇది బ్యాక్ సైడ్, డల్ లేక్కి బ్యాక్ సైడ్ ఇది. సో ఇది మనం చూడండి ఇక్కడ కూర్చోడానికి పబ్లిక్ వస్తారు కాబట్టి కూర్చోడానికి. సో మొత్తం స్నో జమ అయిపోయింది. అటు కూడా చూడండి. సో ఇదంతా స్నో. హిమాచల్ ప్రదేశ్లో నేను థియేటర్ యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు అక్కడ మనాలి మొత్తం తిరిగాను, సిస్సు తిరిగాను, కెలాంగ్ తిరిగాను, ఇంకా తాండి వెళ్ళాను, తోస్ వెళ్ళాను, కసోల్ వెళ్ళాను, ఇట్లా అన్ని ప్లేసెస్ వెళ్ళాను. బట్ లైవ్ స్నో దొరకలేదు. సో లైవ్ అండ్ ఫ్రెష్ స్నో ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది అసలు అన్బిలీవబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు అది మర్చిపోని మెమొరబుల్గా నాకు అది ఉండిపోతుంది. సో దీనికోసమైనా ప్లీజ్ ఒక్కసారి నా కోసమైనా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి. బాయ్, గుడ్ నైట్, గౌ స్టూడియో. సో గైస్ ఇది చూడండి, మార్నింగ్ లేవంగానే వ్యూ చూడండి. నిన్న పడ్డ స్నోకి మౌంటైన్ మీద మొత్తం స్నో ఉంది. ఇంకా కొంచెం లైట్గా నడుస్తుంది.